రజని కుక్కర్ మూత తెరవగానే కోపంతో మండిపడుతుంది. అంతా నాశనమైంది, పప్పంతా మాడిపోయింది. ఎన్నిసార్లు చెప్పాను రాకేష్, నాకు కొత్త కుక్కర్ కావాలని, కానీ ఏది వినవు నా మాట. అసలు ఎన్ని విజిల్స్ కి దించాలో కూడా అర్థం కావడం లేదు. ఒక్కోసారి 2 విజిల్స్ కే, ఇంకోసారి 4 విజిల్స్ కి అలా ఉడుకుతుంది ఆ పప్పు. అసలు ఇవాళ అయితే విజిల్ రానే రాలేదు. కోడలా, కొద్ది రోజుల క్రితమే కదా కుక్కర్ బాగు చేయించావు, ఎలా పాడైంది అప్పుడే మళ్ళీ? నాకేం తెలుసు, ఆయనే కదా బాగు చేయించుకొచ్చారు. రేపు మళ్ళీ షాప్ అతని దగ్గరికి వెళ్తాను, అడుగుతాను మళ్ళీ ఎలా పాడైందో. ఇలా పాత కుక్కర్ని బాగు చేసి ఇచ్చే బదులు కొత్తది కొనొచ్చు కదా. దివాళీకి నాకైతే కొత్త కుక్కర్ కావాలని అడిగితే ఏదో సాకు చెప్పి తప్పించుకున్నావు. అనవసర ఖర్చులు ఎన్నో పెడతావు, ఎంతో సంపాదిస్తావు, కానీ ఏం చేస్తావు అదంతా నువ్వు? నా కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నావు. రజని, సంపాదన కన్నా ఎక్కువ ఫ్లాట్ లోను, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు, ఇంకా రేషన్, పిల్లల స్కూల్ బిల్లులు, ఇలా ఇవన్నీ నేనే కడుతున్నాను. అదే కాక నీకు రోజు ఖర్చులకు 500 రూపాయలు ఇస్తున్నాను. సాయంత్రం వరకు నువ్వు 500 పొదుపు చేయలేకపోతున్నావు. ఇక నేను పూర్తి జీతం ఎలా పొదుపు చేస్తాను? ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అలాగా? నేను చాలా చేస్తున్నా రజని, ఇంకెన్ని చెయ్యను. ఇంకా కుక్కర్ విషయం వస్తే వచ్చే నెల శాలరీ వస్తుంది కదా, అప్పుడు నేను కొత్త కుక్కర్ తెస్తాను. రజని కూడా కుక్కర్ గురించి అంతగా మాట్లాడినందుకు చెడుగా అనిపిస్తుంది. రజని కడాయిలో పప్పును కాస్త సరి చేస్తుంది. రాత్రి వంట తయారు చేస్తుంది. మరుసటి ఉదయం నిద్ర నుంచి లేవగానే రాకేష్, పిన్ని, బాబాయిలు వస్తారు. రజని కుక్కర్ లో ఆలు ఉడికించడానికి పెట్టింది, కానీ విజిల్ అయితే రాలేదు. కోడలా, ఒక పని చెయ్యి, కాసేపటి వరకు రబ్బర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టు, చల్లటి నీళ్లతో కూడా తోమొచ్చు, అప్పుడు కాస్త ప్రెజర్ అందుతుంది మూతకు. అదే చేస్తున్నా అత్తయ్య, కానీ చాలాసేపైనా అవడం లేదు. పదే పదే తోముతున్నాను. ఇంకా ఈ కుక్కర్ అయితే పాడైంది. నాది కూడా మూత తేడా అయింది, కానీ కొత్త కుక్కర్ తీసుకోవాలనే ఆలోచన ఉంది నాకు. కోడలికి కూడా కొత్త కుక్కర్ తీసుకోవాలనే ఉంది. వచ్చే నెల తెస్తానని రాకేష్ అన్నాడు. అమ్మయ్యా, ప్రెజర్ సౌండ్ వస్తుంది, కుక్కర్ సెట్ అయింది కాస్త. కుక్కర్ మూతను ఓపెన్ చేస్తూ చేస్తూ రజని చెయ్యి బాగా ఎరుపెక్కింది. ఆ తర్వాత ఆమె గదిలోకి వచ్చి చేతులకు క్రీమ్ రాసుకుంది. రజని ఏం మాట్లాడలేదు. ఆమె కోపంగా ఉంది. ఆ కోపాన్ని అణుచుకుంటూనే ఆమె ఇంటి పనంతా చేస్తుంది. ఇంతలో పని మనిషి వచ్చింది. రజనీ అక్క, ఓ రజనీ అక్క, ఇక్కడ కుక్కర్ కారుతోంది నీళ్లు. ఆలు ఉడికుండదేమో, ఆగు వస్తున్నా. రజని వంటగదిలోకి వెళ్లి చూడగా గ్యాస్ మీద, బండ మీద మొత్తం నీళ్లు కారుంటాయి. అక్క, కొత్త కుక్కర్ ఎందుకు కొనడం లేదు? రోజు చూస్తున్నా మీరెంత ఇబ్బంది పడుతున్నారు ఈ కుక్కర్ వల్ల. మీ దగ్గర మరో కుక్కర్ లేదా ఏంటి? ఉంది, కానీ అది చాలా చిన్నది, దానిలో అసలు ఏం అవ్వదు. నెక్స్ట్ మంత్ తీసుకుంటాను కొత్త కుక్కర్. అరే అక్క, కుక్కర్ అంటే గుర్తొచ్చింది. ఆ మాతాజీ ఉన్నారు కదా, నేను పనికి వెళ్లే ఇంటి ఆవిడ, ఆమె కొడుకు పెళ్లయింది. ఆ కోడలు కట్నంగా 4 విజిల్ల కుక్కర్ తెచ్చింది. ఏదో బటన్ వత్తి 4 విజిల్ సెట్ చేస్తుంది. ఇంకా కుక్కర్ కేవలం 4 విజిల్సే మోగుతుంది తెలుసా? ఎలక్ట్రిక్ కుక్కర్ అంటారనుకుంటా బహుశా ఆ కుక్కర్ ను. ఈ రోజుల్లో కొత్తగా వచ్చిందంట. ఆ బటన్ అది ఏదో సెన్సార్ అని అన్నారు. నాకైతే తెలియదు అంతగా వాటి గురించి, కానీ దానిలోనే వంట చేస్తుంది. కొద్ది నిమిషాల్లోనే వంట అయిపోతుంది. గ్యాస్ పెద్దగా అవసరం ఉండదు, పాడవడం లేదు. 4 విజిల్స్ మోగడంతోనే వంట అయిందని అర్థమైపోతుందంట. అవునా? కానీ ఖరీదైందేమో. నాకైతే తెలీదక్క. అది మాతాజీ కోడలు కట్నంగా తెచ్చుకుంది కదా, దాంతో తనకైతే ప్రశాంతంగా ఉంది. అంతకు ముందు చాలా ఇబ్బంది పడేది తన పాపం. సాయంత్రం రాకేష్, పిన్ని, బాబాయ్ వెళ్ళాక రజని కుక్కర్ ని ఒక సంచిలో పెట్టుకుని బాగు చేపించేందుకు బజారు వెళ్ళింది. రజని ఒక దుకాణం దగ్గరికి వెళ్ళగా అక్కడ తన కాలేజ్ స్నేహితురాలు సుష్మా కనిపించింది. ఎలా ఉన్నావు రజని? చాలా రోజుల తర్వాత కనిపించావే. నేను బాగున్నా. నీ విషయం ఏంటి చెప్పు. అదే కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నా. ఇంకా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఏం లేదు, ఇంట్లోనే. అవునా మేడం, ఇది 4 విజిల్ల కుక్కర్, ఇది ఇవ్వనా? సరే అన్నా, ఇది కొత్తగా వచ్చింది కదా మోడల్. దీనిలో వంట వండినప్పుడు దానికదే 4 విజిల్స్ మోగుతుంది కదా. అవును మేడం, అదే కుక్కర్. దుకాణం అతను సుష్మకు కుక్కర్ ఇచ్చాడు. రజని అంతా చూస్తుంది. నువ్వు చెప్పు, ఏంటి ఇలా వచ్చా? నా పాత కుక్కర్ పాడైంది, చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే బాగు చేపించుకుందామని. అయితే కొత్తది తీసుకో, ఇదిగో ఇలాంటిది తీసుకో, నాలాగా చాలా బాగుంది. ఇది టైం కూడా సేవ్ అవుతుంది, వంట కూడా బాగా వస్తుంది, అది 4 విజిల్లో. తీసుకుంటాను, కానీ రాకేష్ నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చాక, ఇప్పుడైతే కష్టం, చాలా ఖర్చు అవుతుంది ఇంట్లో. రజని, ఫ్రెండ్ గా ఒకటి చెప్పనా, తప్పుగా అనుకోకు, నువ్వు కాస్త ఎర్నింగ్స్ స్టార్ట్ చేయారు. ఎప్పుడు హస్బెండ్ నుంచి డబ్బులు అడగడం సరైన విషయం కాదు. ఒక స్త్రీకి తన సంపాదన తనకు ఉండాలి. అప్పుడే కుటుంబంలో, సమాజంలో గౌరవం ఉంటుంది. నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నీ పట్ల నీకు గర్వంగా కూడా ఉంటుంది. నన్ను చూడు, నా హస్బెండ్ ఆఫీస్ లో పనిచేస్తాడు. నేను టీచింగ్ చేయగలను, కానీ ఫుల్ టైం చేయలేకపోతున్నాను, ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది అవుతుందని. అందుకే ఇంట్లోనే కోచింగ్ సెంటర్ తెరిచాను. మార్నింగ్, ఈవినింగ్ పనిచేస్తాను, ఇక మధ్యాహ్నం కాస్త బ్రేక్ తీసుకుంటాను. పని నాకు
నాకు అనుకూలంగా ఉంటుంది, ఆదాయం బాగుంటుంది. 6 సంవత్సరాలుగా నడిపిస్తున్నాను. ప్రతి సబ్జెక్ట్ చదివించడానికి టీచర్స్ ను కూడా పెట్టాను. నాకైతే పని చేయడం చాలా ఇష్టం. ఇంటి పనితో పాటు సొంతంగా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు తెలుసా. అని సుష్మా, నేనేం చేయగలను, నాకైతే ఏమీ రాదు. నువ్వు చాలా ఏళ్ళగా కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నావు కదా, నీకైతే అలవాటైతే ఉంటుంది. రజని, నీకు చాలా బాగా డాన్స్ వచ్చు, మరి డాన్స్ అకాడమీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? పిల్లలకు డాన్స్ నేర్పించు. కొద్ది రోజుల్లో సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది. చూడు, చాలా మంది పిల్లలు వస్తారు. సమ్మర్ క్యాంప్ పెట్టు, చాలా ఆదాయం లభిస్తుంది. ఇంకా చూడు, కొద్ది రోజుల్లోనే మంచి డబ్బు కూడా సంపాదిస్తావు. ఇంకా నాలాగా 4 విజిల్ల కుక్కర్ స్వయంగా కొనగలవు. చూడు, నీకెంత ఆనందం వస్తుందో అప్పుడు. సుష్మ మాటలకు రజనీకి చాలా ప్రేరణ కలుగుతుంది. ఆమె దీనిపై మరుసటి రోజు నుంచే పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆమె చిన్న బోర్డు తయారు చేసి ఇంటి బయట పెడుతుంది. దానిపై రజనీ డాన్స్ అకాడమీ అని రాస్తుంది. నమస్తే అండి, నా కూతురికి డాన్స్ నేర్పించాలి, ఫీజు ఎంత? నేను మీకు ప్యాకేజెస్ అని చెప్తానండి, ఇక్కడ రాసున్నాయి. ఆ వచ్చిన ఆవిడ తన కూతురు అడ్మిషన్ చేసి అడ్వాన్స్ డబ్బులు రజనీకి ఇస్తుంది. మొదటి ఆదాయం చూసి ఆమె చాలా సంతోషిస్తుంది. కోడలా, నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? ఆ అత్తయ్య, ఇక నుంచి నేను పనిచేస్తాను. డాన్స్ క్లాసెస్ ఆరంభించాను. ఇంట్లోనే డాన్స్ నేర్పిస్తాను. నేను సొంతంగా సంపాదించుకుంటాను. అప్పుడే రాకేష్ కు ఖర్చు భారం తగ్గుతుంది. నేను సంపాదించడం మొదలు పెట్టాను అత్తయ్య. ఇదిగో చూడండి నా మొదటి ఆదాయం. అత్తయ్య, గుడికి వెళ్లి దేవుడికి ప్రసాదం సమర్పించి వద్దామా, ఏమంటారు? కోడలా, అలాగే వెళ్దాం. రజని చాలా కష్టపడింది. ఆమె దగ్గరికి డాన్స్ నేర్చుకోవడానికి చాలా మంది పిల్లలు వస్తున్నారు. వేసవి కాలం సెలవులు, అందుకే అందరికీ సమ్మర్ క్యాంప్ నిర్వహించింది రజని. చాలా డబ్బు సంపాదించింది. ఆపై ఆమె 1 నెలలోనే 4 విజిల్ల కుక్కర్ కొన్నది. రాకేష్, మీకో సర్ప్రైజ్. సర్ప్రైజ్? కానీ నేను నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా. మొదట నేను ఇస్తాను సర్ప్రైజ్, ఆ తర్వాత మీరు ఇవ్వండి. సరే, మొదట నువ్వే ఇవ్వు. ఓకే అత్తయ్య, కాస్త ఆ 4 విజిల్ల కుక్కర్ తీసుకురండి. తెస్తాను. రజని అత్తయ్య 4 విజిల్ కుక్కర్ డబ్బా తెస్తుంది. కొత్త కుక్కర్ కొన్నావా? కానీ ఇదెప్పుడు తీసుకున్నావు? అయినా అంత డబ్బు నీకెక్కడిది? నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. జీతం రాగానే కుక్కర్ కోసం శాలరీ నుంచి కాస్త డబ్బు వేరుగా తీసి పెట్టాను. రాకేష్ బాబు, ఈ కుక్కర్ కోడలి కష్ట ఫలితం. కోడలు గత నెల రోజుల నుంచి ఇంట్లో డాన్స్ క్లాసెస్ అవి తీసుకుంటోంది. ఆ డబ్బులన్నీ పోగు చేసి ఇదిగో ఈ 4 విజిల్ల కుక్కర్ తీసుకుంది. రాకేష్, నేను సొంతంగా డబ్బు సంపాదించే ఆలోచన చేశాను. నేను మీకు సపోర్ట్ గా ఉండాలి అనుకున్నాను. నీ పట్ల నాకు గర్వంగా ఉంది. చాలా మంచి పని చేశావు నువ్వు. మరి ఈ డబ్బులు ఏం చేయను? మీరు ఈ డబ్బులు సేవ్ చేయండి. అవసరం ఉన్నప్పుడు నేను అత్తయ్య మీ నుంచి తీసుకుంటాం. సరే, డాన్స్ నేర్చుకోవడానికి పిల్లలు వస్తారు, క్లాస్ తీసుకోవాలి. ఇంకా సాయంత్రం ఈ కొత్త కుక్కర్లోనే మీకు ఇష్టమైన రాజ్మా చావలు వండుతాను. రజని ముఖంలో ఒక కొత్త సంతోషం, ఆత్మ నిబ్బరంతో కూడిన ఆనందం. సాయంత్రం రజని ఆ కొత్త కుక్కర్లోనే వంట చేసింది. రజనికి వంట చేయడం చాలా సులభమైంది. ఎందుకంటే ఆమె 4 విజిల్ల కుక్కర్ వల్ల చాలా సులభంగా పని అవుతుంది. ఇప్పుడు రజని కుక్కర్ తో పాటు మరెన్నో వస్తువులు డాన్స్ క్లాస్ వల్ల వచ్చే డబ్బులతో కొనడం మొదలు పెట్టింది. దాంతో పాటు సేవింగ్స్ కూడా చేస్తోంది. ఈ కథ వల్ల మనకు తెలిసింది ఏమిటంటే, ఏది అసంభవం కాదు అని, తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు అని. నానా, ఈ రోజు మీరు గరం గరం పానీపూరి తయారు చేయండి. ఈ రోజు నాతో పాటు సౌమ్య కూడా వస్తుంది మీ చేతి పానీపూరి తినడానికి. బాబా, ఈ రోజు మీ ఇద్దరు స్నేహితురాళ్ళు కాలేజీ నుంచి వెళ్లేప్పుడు నా బండి దగ్గరికి రండి. నేను మీ ఇద్దరి కోసం గరం గరం పానీపూరి తయారు చేస్తా, సరేనా? మంచి నానా. రీనా సంతోషంగా బస్సుకి కాలేజీకి వెళ్తుంది. కాలేజీలో సౌమ్యకి ఈ విషయం చెబుతుంది. ఆమె చాలా సంతోషిస్తుంది. ఆపై అంటుంది, అరే, హరిబాబాయ్ చేతి గరం గరం పానీపూరి నాకు చాలా ఇష్టం. గరం గరం పానీపూరియా? అయితే నేను తింటాను. నాకు అది చాలా ఇష్టం. నేను వస్తాను తినడానికి. సరే, మీ ఇద్దరు రండి. సాయంత్రం రీనా తన ఇద్దరి స్నేహితురాళ్లతో పాటు తన తండ్రి బండి దగ్గరకు వస్తుంది. హరి బజార్ లో గరం గరం పానీపూరి అమ్ముతూ ఉంటాడు. ఈ విధంగా పానీపూరి టౌన్ లో ఎవరూ అమ్మరు. అందుకే కాస్త విచిత్రమైన పేరు విని అందరూ బండి దగ్గరికి పానీపూరి తినడానికి వస్తారు. మెల్లమెల్లగా రీనా కూడా తన తండ్రి దగ్గర గరం గరం పానీపూరి తయారు చేయడం నేర్చుకుంది. అచ్చం హరిలాగే చేస్తుంది ఆమె. అలా రోజులు గడుస్తున్నాయి. కాలేజీ చదివయ్యాక ధనవంతరాలైన తన ఇద్దరి స్నేహితురాలు బెంగళూరు వెళ్లిపోయారు. ఇక ఇక్కడ రీనా నాన్న ఆరోగ్యం చెడిపోతుంది. అందువల్ల ఆమె తన తండ్రి పని తానే చూసుకుంటుంది. రోజంతా ఆమె బండి అటు ఇటు తిప్పుతూ పానీపూరి అమ్ముతుంది. ఆమె గరం గరం పానీపూరి తయారు చేసి బండి దగ్గరకు వచ్చి కస్టమర్స్ కి అమ్ముతూ ఉంటుంది. వాటి రుచి కూడా అందరికి చాలా బాగా నచ్చుతుంది. గరం గరం పానీపూరి తినండి, గరం గరం పానీపూరి ఒక్కసారి తింటే వదలనే వదలరు. రండి బాబు రండి, గరం గరం పానీపూరి.
అలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు నిధి సౌమ్య పెళ్లిళ్లు ఇద్దరు అన్నదమ్ములతో అయింది. వాళ్ళ భర్తలు కూడా గొప్పింటి వాళ్ళే. వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడ రీనాకు తన ఇద్దరు స్నేహితురాలు గుర్తొస్తూ ఉంటారు. కానీ ఆమె దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు వాళ్ళని కాంటాక్ట్ అవడానికి. కొద్ది రోజుల తర్వాత రీనా కూడా తన నాన్న వైద్యం కోసం ఢిల్లీ వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఒక గుడిసెలో ఉంటూ ఉంటారు. తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది రీనా. ఇక అక్కడే తను గరం గరం పానీపూరి బండి పెట్టి అమ్ముతూ ఉంటుంది. ఇక్కడ సౌమ్య నిధిల భర్తలకు కూడా ట్రాన్స్ఫర్ ఢిల్లీకి అవుతుంది. అలా ఒకరోజు సౌమ్య పద, ఈ రోజు మీ అందరినీ పానీపూరి తినడానికి తీసుకెళ్తాను. మీ అందరికి తెలుసా, ఢిల్లీలో తినడానికి చాలా దొరుకుతాయి. ఆ అయితే అందరం వెళ్దాం, చాలా బాగుంటుంది సరదాగా. వాళ్ళంతా సూకీరామ్ పానీపూరి తినడానికి మార్కెట్ కి వెళ్తారు. అక్కడ అందరూ పానీపూరి తింటారు. అది తిని సౌమ్య అంటుంది, నాకు ఇక్కడ పానీపూరి అస్సలు నచ్చలేదు. సౌమ్య కానీ ఇంకొంచెం తిని చూడు. సౌమ్య సరిగ్గా చెప్పింది, అస్సలు రుచిలేదు ఈ పానీపూరి, మేము ఇవి తినలేము. పానీపూరి అంటే హరిబాబాయి ఇంకా మా స్నేహితురాలు రీనా చేసేవి, కానీ తను ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. బాగున్నా అద్భుతంగా ఉన్నా ఏదైనా నేనైతే చాలా ప్లేట్లు తింటాను. అలా రోజులు గడుస్తాయి. ఆ తర్వాత ఒకరోజు, నిధి రీనా ఎక్కడుందో ఏమిటో తెలియడం లేదే, ఎలా ఉందో, కాలేజ్ తర్వాత తను అసలు కలవలేదు. అవును యార్, నాకు తను బాగా గుర్తొస్తుంది. ఒకసారి కాన్పూర్ వెళ్ళాను నా కజిన్ పెళ్లి కోసం. అప్పుడు తన ఇంటికి వెళ్తే అక్కడ తాళం వేసింది. తను మనకు మళ్ళీ కనిపిస్తే బాగుండు ఎంచక్కా. అలా సమయం గడుస్తూ ఉంది. ఒకరోజు సౌమ్య భర్త అంకిత్, సౌమ్య రేపు మా ఆఫీస్ లో ఒక క్లయింట్ ది పెళ్లి, మీ అందరు కూడా అక్కడికి రావాలి, సిద్ధం కండి. అలాగే అమ్మ ప్రీతి కూడా మనతో వస్తూ ఉన్నారు. అతను చాలా సార్లు చెప్పాడు, రిక్వెస్ట్ చేశాడు అందరూ పార్టీకి వెళ్ళాలి. సరే మేమందరం సిద్ధంగా ఉంటాం. నిధి ఆ మేకప్ వాళ్ళని ఫోన్ చేసి ఇప్పుడే బుక్ చేయి. సరే నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆ తర్వాత రోజు వాళ్ళంతా పెళ్లికి తయారై వెళ్తారు. అది చాలా పెద్ద పార్టీ. అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ ఆ ఇద్దరు స్నేహితురాలు ఓవైపు నిల్చొని ఉన్నారు. అప్పుడే అక్కడికి వాళ్ళ ఆడపడుచు ప్రీతి వస్తుంది. నిధి వదిన, సౌమ్య వదిన, మీరొచ్చి ఈ పానీపూరి తిని చూడండి. ఇప్పటి వరకు అలాంటి పానీపూరి మీరు అస్సలు తినుండరు. అరే లేదు ప్రీతి, వద్దు, మాకు తినాలని లేదు. తను నిజం చెబుతుంది కోడల్లారా, మీరు ఆ పానీపూరి తింటే మీ స్నేహితురాలు పానీపూరి కూడా మర్చిపోతారు. మీరు అస్తమానం పొగుడుతూ ఉంటారే ఆమెది. నిధి సౌమ్య ఇద్దరు ఆ పానీపూరి స్టాల్ దగ్గరకు వెళ్తారు. అక్కడ వాళ్ళు గరం గరం పానీపూరి తింటారు. అరే ఇది గరం గరం పానీపూరి, ఆ రుచి అచ్చు రీనా వాళ్ళ నాన్న చేసేదిలా ఉంది. అరే భయ్యా, ఈ పానీపూరి ఎవరు చేశారు? ఇది లోపల ఒక మేడం చేస్తున్నారు. ఇక ఈ స్టాల్లో మేమిస్తూ ఉన్నాము. ఇది అరే పానీపూరి, పద పద సౌమ్య త్వరగా. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లడంతోనే అక్కడ రీనా వేడి వేడి పానీపూరి తయారు చేస్తూ ఉంటుంది. సౌమ్య నిధిని చూస్తూనే ఆమె చాలా సంతోషిస్తుంది. సౌమ్య, నిధి, మీ ఇద్దరు ఇక్కడ, మీ ఇద్దరు పెళ్ళైపోయిందా? ఎంత బాగున్నారే మీ ఇద్దరు. ఇదంతా వదిలే, ముందొచ్చి హగ్ చేసుకోవే నువ్వు. ఎన్నాళ్ళైందే చూసి. అసలు నీ స్థితి ఏంటి, ఎలా ఉంది? అంత చదువుకొని ఇదంతా ఏంటి? పెళ్లిలో పానీపూరి తీసుకుని అమ్ముకునే పరిస్థితి ఏంటి? ఏం చెప్పను ఫ్రెండ్స్, ఈ పేదరాలి జీవితం పైవాడు అన్ని కష్టాలతోనే రాశాడు. కాలేజ్ అయ్యాక సడన్ గా నాన్న ఆరోగ్యం పాడైంది. అందుకే ఇల్లు నడపడానికి నేను పానీపూరి చేసి అమ్ముతున్నాను. ఆ తర్వాత నాన్న వైద్యం కోసం ఢిల్లీ వచ్చాం. కానీ ఒకరోజు సడన్ గా ఆయన చనిపోయారు. మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోయారు. మిమ్మల్ని మీరు స్తంభాలించుకోండి, ఇక అతను లేరు. తనకు క్యాన్సర్ రోగం ఉంది, అది లంగ్స్ వరకు పాకింది. తర్వాత తనని తాను స్తంభాలించుకుని రీనా తన తండ్రి దహన సంస్కారం చేసింది. కానీ తండ్రి చనిపోయాక ఆమె తల్లి కూడా దిగులతో మంచం పట్టింది. ఆమె పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. అలా ఒకరోజు, అమ్మా నేను కాకుండా ఈ లోకంలో నీకెవరున్నారు? ఒకవేళ నీకు పెళ్ళైతే నేను ఏ బెంగా లేకుండా మరణిస్తాను గదా. లేదమ్మా, నేను నీకు పెద్ద హాస్పిటల్లో చికిత్స చేపిస్తాను. రీనా రేయింబగళ్లు డబ్బు జమ చేసి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి తన తల్లికి వైద్యం చేపించింది. సంపాదించిన ప్రతిదీ ఖర్చయిపోయింది. అంత జరిగినా కూడా ఆమె తన తల్లిని కాపాడుకోలేకపోయింది. ఆఖరికి తన తల్లి కన్నుమూసింది. నువ్వు నన్ను వదిలి వెళ్ళావమ్మా, ఇప్పుడు నేను అనాథనయ్యాను. ఇంకెవరున్నారు నాకు? నేను 10 చేసి అలసిపోయి ఇంటికి వస్తే ప్రేమగా నా తల నిమిరే వాళ్ళు ఎవరున్నారమ్మా, ఎవరున్నారు? ఆ తర్వాత నేను ఢిల్లీ రోడ్లో ఒక్కదాన్నే గరం గరం పానీపూరి అమ్ముతున్నాను. నా పొట్ట పోషించుకుంటున్నాను. అలాగే పెళ్లిల్లో ఆర్డర్స్ తీసుకుంటున్నాను. నువ్వేడవకు రీనా, నువ్వు ఒంటరిదానివి కాదు. నీ దగ్గర 2 స్నేహితురాళ్ళున్నారు. నీ తోబుట్టులు లాంటి వాళ్ళం మేము. ఇకపై మేమే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. పద, మేము నిన్ను మా అత్తారింటి వాళ్ళతో కలుపుతాం.
వాళ్ళిద్దరూ రీనాను తన అత్తారింటి వాళ్ళతో కల్పిస్తారు. ఆపై విషయం అంతా చెబుతారు. ఇక ఆ తర్వాత వాళ్ళు రీనాకు తమ ఇంట్లోనే ఒక గదినిస్తారు ఉండటానికి. దాంతో పాటు ఆమె చేత ఒక దుకాణం తెరిపిస్తారు. అందులో ఆమె గరం గరం పానీపూరి చేసి అమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు తన పని ఇంకా బాగా నడుస్తుంది. అలా కొద్ది రోజుల్లోనే ఆమె సొంత రెస్టారెంట్ తెరుస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అంకిత్ ఫ్రెండ్ కి రీనా బాగా నచ్చుతుంది. అతను ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు రీనా కూడా చాలా సంతోషంగా తన జీవితాన్ని బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.